సో అందరికీ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పిల్లలకు చెప్పేటప్పుడు మనం ఎవరైనా ఈ రోజు ఆడవాళ్ళు ముఖ్యంగా ఏదన్నా ఉండే పెద్ద కంప్లైంట్ ఏంటంటే మేము ఏది చేసినా మమ్మల్ని ఎవరు మెచ్చుకోవట్లేదు, గుర్తింపు లేదు. సో పెద్దవాళ్ళం మనమే ఈ రోజు వంట చేసి ఆ వంటని మెచ్చుకోకపోతే ఎంత చేసినా విలువ లేదు, గుర్తింపు లేదని చెప్పి నీరసపడిపోతున్నారు, చేసే ఉత్సాహం రావట్లేదు. మరి అలాంటప్పుడు అంత చిన్న పిల్లల్ని నువ్వు బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్, నువ్వు చెయ్యవు, పెట్టవు, చదవవు, పెట్టవు, నీ వల్ల కాదు, నువ్వెందుకు పనికిరావు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, ఇవన్నీ చేస్తే శక్తి వస్తదా పిల్లలకి? సో కాబట్టి పిల్లల గురించి ఆలోచించేటప్పుడు కూడా వాళ్ళ స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలే చెయ్యాలి. అప్పుడు శక్తి వస్తది. సో పిల్లలు ఆజ్ఞాకారులు, పిల్లలు శాంతి స్వరూప. సో ఒకటే అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ శరీరం చిన్నపిల్లల శరీరము, కానీ ఆత్మ చిన్నపిల్లలు కాదు. ఈరోజు ఏ ఆత్మ అయితే పిల్లల రూపంలో ఇంట్లో జన్మ తీసుకున్నారో ఎక్కడెక్కడో జన్మలు తీసుకుంటూ వచ్చారు. సాంఖ్యయోగ 2వ అధ్యాయం మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఆత్మ ఒక వస్త్రాన్ని వదిలి ఇంకొక శరీరం అనే వస్త్రాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుందని 2nd చాప్టర్ లోనే వచ్చేసింది. మనం చెప్పుకున్నాం కూడా అది. సో అదే విధంగా ఏదో ఆత్మ మనం చేసుకున్న కర్మల అనుసారంగా మన ఇంట్లో జన్మ తీసుకున్నప్పుడు శరీరం చిన్నపిల్లల శరీరం, కానీ ఆత్మ చిన్నపిల్లల శరీరం చిన్నపిల్లలు కాదన్న విషయాన్ని మనం అక్కడ గుర్తించాలి. ఆత్మ అబ్జార్బ్ చేస్తుంది. వాళ్ళకి ఇంకా ఆ శరీరంతో అటాచ్మెంట్ ఉండదు కాబట్టి ఇంకెక్కువ అబ్జార్బ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన నుంచి తరంగాలు. ఈ ఆత్మజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని గనక పిల్లల్ని పెంచితే పిల్లల పెంపకం ఎంజాయబుల్ ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు చెప్పిన మాట వింటారు, మన దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. మనం ఏం చెప్పినా గానీ నేర్చుకోవడానికి ఇష్టపడితే అదొక లర్నింగ్ ప్రాసెస్ కింద నేర్పాలి. ఆ పిల్లలకు నేర్పిస్తూ చేస్తూ పోతే అప్పుడు ఆ పెంపకంలో ఆనందం ఉంటుంది. మనం చెప్పేటప్పుడే నువ్వు బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్ అని చెప్పేసి ఇప్పుడు నువ్వు చెయ్యి అంటే ఆల్రెడీ శక్తి తగ్గిచ్చేశారు కదా. సో అది బ్యాడ్ హ్యాబిట్. దాన్ని ఈ రకంగా మార్చుకోవాలి. వస్తువులు పడేస్తున్నారు, ఆర్గనైజ్డ్ గా లేరు. సో మనం ఆ రకంగా చెప్పాలి. ఊరికని పెట్టి ఇట్లా ఎప్పుడింతే 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 అంటే ఉత్సాహం వస్తుందా పిల్లలకి?